నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఒప్పో రెనో 12 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అఫీషియల్ ఒప్పో వెబ్సైట్ చూపిస్తున్నా. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్స్ అయితే మీకు అందరికి తెలిసిందే. ఇది ఒప్పో రెనో 12 కంటే కొంచెం అప్గ్రేడ్ కొంచెం బెటర్ స్పెక్స్తో పాటు వస్తుంది, ప్రో వర్షన్ అనుకోవచ్చు. ఇక్కడ సేమ్ అవే ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది, మైక్ వస్తుంది, స్పీకర్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ కదా ఒప్పో వాళ్ళ ఏఐ మెన్షన్ చేసిరు, లగ్జరీ రిబన్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. పోర్ట్రేట్ ఎఫెక్ట్స్, రెనో బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మిగతా అన్ని ఫీచర్స్ కూడా ఆబ్వియస్ ఏఐ ఫీచర్స్ అయితే ఆబ్వియస్ ఉంటాయి. సో ఒప్పో రెనో 12 కానీ రెనో 12 ప్రోలా కానీ సేమ్ ఏఐ ఫీచర్స్ ఏవైతే మోస్ట్లీ అవే ఉన్నాయి. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంక్లూడ్ చేసిరో. ఇక్కడ లగ్జరియస్ రిబన్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేసిరు అన్నమాట. ఇక్కడ 2 వేరియంట్స్ వస్తున్నాయి. రెనో 12 వచ్చేసరికి 3 కలర్ వేరియంట్స్ వస్తుంటాయి. రెనో 12 ప్రోకి వచ్చేసరికి అయితే 2 వేరియంట్స్ వస్తున్నాయి. సన్సెట్ గోల్డ్ కలర్, ఇక్కడ రిబన్ డిజైన్ అంటారు. ఇది కింద బాటమ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఒక ప్లెయిన్ కలర్తో పాటు వస్తుంది, పైన వచ్చేసరికి ఇంకో కలర్ వస్తుంది. తర్వాత స్పేస్ బ్రౌన్ కలర్ కూడా ఉంది. సో అది కూడా సేమ్ అలానే ఉంటుంది. 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో దాని తర్వాత వెయిట్ చూసుకుంటే మాత్రం 180 గ్రామ్స్ ఉంది. థిక్నెస్ చూసుకుంటే 7.40 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే కర్డ్ ఇన్ఫినిటీ వ్యూ డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. స్ప్లాష్ అండ్ టచ్ ఆప్టిమైజేషన్తో పాటు వస్తుంది. ఇక్కడ ఐ కేర్ ఫీచర్స్తో పాటు కూడా ప్రొవైడ్ చేసారు. 360 డిగ్రీ ఆర్మర్డ్ బాడీ అనేసి అయితే పెట్టారు. సో ఇవన్నీ కూడా బాగున్నాయి, ఫీచర్స్ కూడా వచ్చేసరికి అయితే బాగున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో గ్లాస్ ప్రొడక్షన్ మాత్రం మంచిగా చేసారు. అండ్ ఇక్కడ ఇంటర్నల్స్ ఎలా పనిచేస్తాయి, కూలింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేసి అయితే మంచిగా చూపించారు. ఎందుకంటే మంచిగా అనిపించింది. అండ్ ఆల్వేస్ ఏఐ పోర్ట్రేట్ ఎక్స్పర్ట్, ఏఐ కెమెరాస్ అన్నారు కాబట్టి కెమెరా మాత్రం బాగానే తీసారు. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో పోర్ట్రేట్ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఓఎస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది విత్ ఆటో ఫోకస్ అనమాట. సో ఇక్కడ వీడియోస్ మీరు చూసుకోవచ్చు, 4K రికార్డింగ్ మీ ఫీచర్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఇక్కడ మిలిటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ఫర్ రెనో డాష్ ఎనర్జీ అని పెట్టి నేమింగ్ స్కీమ్ పక్క పెడితే 7300 స్లైడ్ కొంచెం బూస్టింగ్ ఉంటుంది. సో రెండు ఒప్పో రెనో 12 అండ్ రెనో 12 ప్రోలో కూడా రెండు స్మార్ట్ ఫోన్స్లో కూడా సేమ్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. కొన్ని ఫీచర్స్ అయితే చేంజ్ వస్తున్నాయి. బ్యాటరీ సేమ్ బాగుంది భయ్. ఇక్కడ కూడా సేమ్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 3 ఇంజన్ బ్యాటరీ లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తుంది. కలర్ 14.1తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కొన్ని మంచి ఫీచర్స్తో పాటు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి ఇంపార్టెంట్ హైలైట్స్ అనుకోవచ్చు. స్మార్ట్ ఫోన్కి ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 37,000 ఉందంటే ఇక్కడ బాగా గమనిస్తే 36,999 రూపాయలని మెన్షన్ చేశారు. అంటే ₹1 తక్కువ 37,000 అనమాట. అది కన్ఫ్యూజ్ కావద్దు, ఇది యాక్చువల్ పాయింట్ అనమాట. ఇక్కడ 2 కలర్ వేరియంట్స్ అండ్ 2 స్టోరేజ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. 12GB ర్యామ్, 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే మీకు చూసుకోవచ్చు 37,000 ఉంది. అదే 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 41,000కి వెళ్తుంది. సో నేనైతే కూడా ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే కార్డ్ ఆఫర్ చేసి బేస్ వేరియంట్ తీసుకొని అయితే రికమెండ్ అయితే చేస్తాను. అన్న వీళ్ళ వెబ్సైట్ ఎట్లా తీసుకోవాలన్నా అంటే నాకు కొంచెం డౌట్ అనిపిస్తే వేరే వెబ్సైట్స్ ఏమైనా ఇవ్వనా అంటే చేసిపోయి ఉన్నాయి. ఫ్లిప్కార్ట్కి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్లిప్కార్ట్ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఒప్పో రెనో 12 ప్రో 5G 37,000 ఉంది. ఆఫర్స్ అప్లై చేసుకోవచ్చు. 3,000 3,500 డిస్కౌంట్ అయితే వస్తుంది కొన్ని బ్యాంక్స్ మీద. అండ్ ఆఫర్స్ అప్లై చేసి ఇంకొంచెం తక్కువ కూడా రావచ్చు. నేనైతే ఒక మాట అంటాను భయ్, ఈ స్మార్ట్ ఫోను 30,000 కోసం అయితే తీసుకోమని ఒక రికమెండేషన్ అయితే చేస్తాను, అంతే ఇంకేం లేదు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్బై ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే శాంసంగ్ నుంచి ఉన్నాయి అనమాట. సో శాంసంగ్ గెలాక్సీ S23 FE ఎడిషన్ అయితే 5G అది 36,000 ఉందన్నమాట. ఒక ₹100 తక్కువ 36,000 ఉంది. ఇది కూడా మంచి స్మార్ట్ ఫోనే, కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత రియల్మీ GT60 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది కొంచెం ఇక్కడ స్టోరేజ్ మీకు ఎక్కువ వస్తుంది. అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అవైలబుల్ లేదు నేను చెక్ చేసినప్పుడు అయితే. కానీ ప్రైస్ అయితే తక్కువగా వస్తుంది, 31,000కి వస్తుంది. సో ఇప్పుడైతే నేను సెలెక్ట్ చేసినప్పుడు వచ్చేసింది. సో 128GB స్టోరేజ్ వేరియంట్ 31,000కి వస్తుందంటే జర బాగానే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. ఐక్యూ నియో 9 ప్రో 5G కూడా ఉంది. ఇది కూడా 37,000కే వస్తుంది. దీంట్లో బేస్ వేరియంట్ కూడా ఉంది. బేస్ వేరియంట్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మీకు 35,000కి వస్తుంది అనమాట. సో ఒక 2,000కి ఎందుకు కక్కుతి పడడం. ఆఫర్స్ అప్లై చేసేట అది కూడా సేమ్ ప్రైస్కి వస్తుంది.
ఫైనల్గా ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ అనమాట. సో కిలోమీటర్ ద పేరు సేమ్ ఇది కూడా కాంపిటీషన్ వస్తుంది. ఇక్కడ 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ కూడా ఉంది. ఇది 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. సో ఇదైతే 31,000 కూడా వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్ కూడా. సో 30,000 నుంచి 35,000-37,000 మధ్యలో చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ ఒప్పో రెనో 12 ప్రో 5G కంటే కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ కూడా జర పోటీల గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. అండ్ ఇంకొక అడ్వైజ్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ కొనగానే ఈ స్మార్ట్ ఫోన్ ఒకవేళ గట్టే మీరు కొంటే ఇట్లా కంపల్సరీ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉంటాయి, కొన్ని బోల్డ్ బేస్ ఉంటాయి, అవి అన్ఇన్స్టాల్ కొన్ని డిజేబుల్ చేసుకుంటే మీ యూఐ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫైనల్గా వీడియో నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. మీరు నా ఒపీనియన్ విన్నారు. ఫైనల్గా మీ డెసిషన్ ఏంది, అసలు మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్-ఇన్ 1 డేలో రిప్లైగా ట్రై చేస్తాను. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.